ధనేరియా వ్యాధి హాస్యనాటిక విందాం. రచన శ్రీ దోనే నాగేశ్వరరావు, నిర్వహణ శ్రీ బి చిట్టిబాబు. వినండి, ధనేరియా వ్యాధి హాస్యనాటిక. ప్రమాదం ఏమీ కాదు కదా డాక్టర్ గారు? అమ్మ, ప్రమాదమా ప్రమోదమా అన్నది ఆ పైవాడి ఆమోదం మీద ఆధారపడి ఉంటుంది. మరి ఏమిటంటే అమ్మ, గుండె ఎప్పుడూ కూడా లబ్ డబ్ లబ్ డబ్ అని కొట్టుకుంటుంది. అది సాధారణం. ఒక్కోసారి కాస్త నీరసించి లబ్బు డబ్బు లబ్బు డబ్బు అని కూడా కొట్టుకోవచ్చు. అది అసాధారణం. కానీ మీ ఆయన గారి గుండె మాత్రం అదేమిటోనమ్మా బొత్తిగా డబ్బు డబ్బు అని మొత్తుకుంటోంది. ఇది అత్యంత దారుణం. మరి ఏదైనా మీరే చూడాలి డాక్టర్ గారు. మీ మీద మాకున్న నమ్మకం అలాంటిది. కాకపోతే ఇప్పుడేమిటో చికెన్ గున్యా అని మటన్ గున్యా అని విచిత్రమైన వ్యాధులు విరుచుకు పడుతున్నాయి. మరి అంచేత వీరిని ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి మాత్రమే మోసుకెళ్ళాలి. క్షమించాలి, కాగానే అమ్మా ఎంత త్వరగా తీసుకెళ్తే అంత మంచిది. మరి అమ్మా, మరి డాక్టర్ ధనార్జన్ రావని క్షమించాలి అమ్మా, డాక్టర్ జనార్దన్ రావని రైతు బజార్ దగ్గర ఓ మంచి డాక్టర్ ఉన్నాడమ్మా. మహాఘటికుడు. ఇటువంటి విచిత్రమైన వ్యాధుల్ని ఉఫ్ అని ఊది పారేస్తాడు. మరి మొన్న ఒక ఆయనకి మెదడు మెలికబడి గిలగిల గిలగిల అంటే రోగం పోయినట్టును, ఊహు అంటే రోగి పోయినట్టును, అంత పేరుంది మరి ఆయనకి. సరే డాక్టర్ గారు, అక్కడికే తీసుకెడతాం. మరి మీ ఫీజు అది? ఏమిటమ్మా, మీరు ప్రత్యేకంగా నాకు ఫీజు ఇవ్వాలటమ్మా? మీరు అక్కడికి తీసుకెళ్ళండి. అక్క అక్క, వస్తున్నారా? ఎవరు? నువ్వా? రే కావుడు, వచ్చావట్రా? అమ్మ నాయన, కొంప మునిగిద్దిరా నాయన. ఊరుకో అక్క, నేను వచ్చేసాగా. అసలు ఏం జరిగింది రా కావుడు. ఎవరు? బావగారా? ఏమైంది అసలు? ఆయన ఎక్కడ ఉన్నారులే, పడుకున్నారు. అదేమిటి, ఆయన ఇంట్లో పడుకుంటే నువ్వు వాకిట్లో ఏంటి? అదేరా చెబుతుంటా. పొద్దుట బాగానే వెళ్ళారా, మధ్యాహ్నం ఇంటికి వస్తూనే అదేమిటబ్బా అది అది పాడుకుంటూ వచ్చారా. ఏమిటేమిటి? సకల శాస్త్రాల సారాంశాన్ని రంగరించి మింగిపారేసిన బావగారేమిటి అటువంటి పిచ్చి పాటలు పాడడం ఏమిటి? నేను సరిగ్గా ఇలానే అన్నారా. ఇక అంతేరా, ఇంతెత్తులు లేచి నాకు పిచ్చి పాటలంటే నేను పిచ్చివాడితే అంటూ నా చెంప చెళ్ళు అనిపించారా. హాయ్, ఏమిటేమిటేమిటేమిటేమిటి? ఈ వయసులో నిన్ను కొట్టడం పెద్ద మనిషిని. ఒరే, నువ్వు కాస్త నోరు ముయ్యరా బడవా. అది కాదక్క, నిన్ను కొట్టాడంటే నాకు కోపం రాదు. మరి ఉద్ధరించావులే, ఊరుకో. నా ముందే ఆయన్ని అంతలేసి మాటలు అంటావా? ఇదిగో కాముడు, ఆయన కొట్టారని నేనేమీ బాధపడలేదు, కానీ మనిషి బాగా నీరసించిపోయి మంచాన పడ్డారని తెగ భయపడిపోయాను అనుకో. ఇక ఎందుకైనా మంచిది అని ఆ నాటు వైద్యుల వారిని పిలిపించాను. అయ్యయ్యో, అంత సీరియసా? మరి చెప్పవే, ఇంతకీ ఏమన్నారైనా? సిటీలో రైతు బజార్ దగ్గరట ఎవరో జనార్దన్ రావు అని ఓ మంచి డాక్టర్ ఉన్నట్ట. వెంటనే అక్కడికి తీసుకుపోమ్మని చెప్పి చక్కా వెళ్ళిపోయాడు ఆయన. సరేనని ఆయన అలా పంపించి నేను ఇలా ఇంట్లోకి వచ్చేటప్పటికి నీరసంగా పడుకున్న మనుషుల్లా నిటారుగా లేచి కూర్చుని, ఎవరిని అడిగి వైద్యుడిని పిలిపించావే నువ్వు? వాడికి ఎంత తగలేసావు? డబ్బులు ఏమన్నా చెట్ల కాస్తున్నాయనుకున్నావా అని మండిపడ్డం మొదలెట్టారా. మరి అదే ఏమన్నా అంటే నువ్వు ఊరుకోవు గాని అసలు అదేం బుద్ధి చెప్పు. రేవ్, నన్ను అసలు నువ్వు చెప్పనిస్తావా లేదా? సరే చెప్పు. ఏం చెప్పనరా కాముడు, ఈయనట ఏదోలే మేనర్కమా నిన్ను మన నాన్నగారు మొహం చూసిన్ను జాలిపడి నన్ను చేసుకున్నారట. లేకపోతేట ఆ రోజుల్లోనే బోల్డ్ మంది లక్షలు ఇస్తామని ఈయన చుట్టూ ప్రదక్షిణాలే చేసేవారట. అబ్బో, అంచేతన నా వల్లనట లక్షలకు లక్షలు పోయాయిట. ఆయనకి లక్షణమైన కొడుకు చేయి దాటిపోయాట. అయ్యో అయ్యో అయ్యో, ఇంకా నయ్యం, అప్పులు పాలయ్యాను, నువ్వు వెళ్ళి అదనపు కట్నం తేమ్మన్నాడు కాదు. అనకపోవటం ఏమిట్రా పిచ్చినాయన? ఆ మాట అన్నారు. పో, తక్షణం నీ పుట్టింటికి పోయి 2 లక్షలు తెస్తేనే నా కొంపలో కాలు పెట్టు.
అని నన్ను మెడపట్టి బయటికి నెట్టి దఢాలన తలుపేసుకున్నారా నాయన. అందుకే ఇక తప్పనిసరి నిన్ను పిలిపించారా కావుడు. అంటే అక్క, నా వల్ల మాత్రం ఏమవుతుంది? ఇప్పటికిప్పుడు 2 లక్షలు కక్కమంటే నేను ఎక్కడ తెచ్చేది చెప్పు? రేవు పిచ్చి సన్నాసి, నిన్ను పిలిపించింది లక్షలు తేవటానికి కాదురా. ఎలాగో ప్రయత్నించి ఆ తలుపు కాస్త తెరిపిస్తే ఆయన ఏదైనా హాస్పిటల్కి తీసుకెళ్దామని. ఓ అదేనా? దానికే తలుపులు నేను తెరిపిస్తాను కదా. అసలు ఆయన ఏం చేస్తున్నారో ఓసారి కిటికీలోంచి చూస్తానుండు. ధనం, ఇంధనం, మథనం, సాధనం, ఆరాధనం, అన్నింట్లోనూ ధనం ఉంది. ఇన్నింట్లో ఉన్న ధనం మరి నా ఇంట్లో ఎందుకుండదు? ఎందుకుండదు? ఎందుకుండదు అని చెప్పు, చెప్పు, చెప్పు. అక్క, చెప్పు 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 అని ఆయన గోడతో మాట్లాడుతున్నారు. మనం ఏదో మాట వరసకి పిచ్చి పాటలు పిచ్చి మాటలు అనుకున్నాం గాని బావగారి వరస చూస్తుంటే నిజంగానే పిచ్చెక్కినట్టుందక్క. పిచ్చా? ఓ దేవుడో, నాకేదో భయంగా ఉందరా కావుడు. ఇదిగో, నువ్వేం భయపడకు. ఏదో ఒక ప్లాన్ వేసి ఆయనతోనే తలుపు తెరిపిస్తాగా. అలాగే లేరా. ఇదేదో తేలాలి ఇప్పుడు. ఇన్నింట్లో ఉన్న ధనం నా ఇంట్లో ఎందుకుండదు? ఎందుకుండదు అని. ఎందుకుండదు బావా? ఉండక చస్తుందా? మరి చంపేస్తే చావక చస్తుందా? ఎవరు? నువ్వటో కావుడు? రా రా, లోపలికి రా. ఎంతలావు మనిషిని కిటికీలోంచి రమ్మంటాడేమిటి? ఓ పిచ్చి కదూ. హే బావా, ఎలా రాగలను బావా? ఆ గడపలోనేమో ధనలక్ష్మి కాచు కూర్చుంది. ధనలక్ష్మి ఎవరు? ఇంకెవరు? శ్రీ మహాలక్ష్మి. ధనం బావా, నా ఇంట్లో ఎందుకుండదు, నా ఇంట్లో ఎందుకుండదు అని నువ్వు ఒకటే నస పెడుతున్నావని విసుగెత్తి విస విస వచ్చేసింది. నువ్వేమో తలుపేసు కూర్చుంటివి. ధనలక్ష్మి వచ్చిందా? ఇంతకీ డబ్బా ఏమైనా తెచ్చిందా? అబ్బో ఏం చెప్పను, పెద్ద మూట తెచ్చింది బావా. అదంతా డబ్బేనో ఏమో. ఇదిగో ఓ మాట తలుపు తెరిచి చూడరాదు, ఎంత మూటో తెలుస్తుంది. మరి చెప్పవే. ఇదిగో వస్తున్నా వస్తున్నా. అక్కోయ్, బావ తలుపు తెరిచారు. పద పద పట్టేద్దాం. ఏది ధనలక్ష్మి? ఇది వాకిట్లో కాళ్ళు కడుక్కుంటుంది. వస్తుందిలే, మీరు పదండి. ఏంటిది ఏంటిది? నన్ను పట్టుకుంటారు ఎందుకు? పిచ్చెక్కిందా? గట్టిగా పట్టుకోరా నాయన, ఏ కంట్లో ఉన్నా పొడుస్తాడేమో, జాగ్రత్త. అబ్బా నువ్వేంటక్క, అసలు ఆయనకి కంట్లో పొడవాలన్న ఆలోచన లేకపోయినా నువ్వు గుర్తు చేసావు. ఆయన పొడవనే పడిచారు. వదలమంటుంటే ఇదెక్కడ చోద్యం? ఇదేం వైద్యం రా కావుడు? మనల్ని ఆయన దగ్గరికి వెళ్ళలేకపోతే ఎలారా? ఆయనకి చేశారుగా, ఇక అన్ని వాళ్లే చూసుకుంటారులే. ఏమిటేమిటేమిటి? పరీక్షకి 10,000ట్రా? రే, ఆ నాటు వైద్యుల వారు అక్కడికి తీసుకెడితే చాలు అదే 10,000 అంటుంటే నేనేమిటో అనుకున్నా సుమి. అక్కోయ్, అదిగో వస్తున్నారే, ఆయనే సైకియాట్రిస్ట్. బావగారిని పరీక్షించి వస్తున్నారు. ఆయనతో మాట్లాడదాంరా. నమస్కారం. ఉంటాడు. వద్దొద్దు, రావద్దని చెప్పండి. పేషెంట్ ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటున్నాడు. చెప్పండి సార్, మా బావగారు ఎలా ఉన్నారు? హిప్నోథెరపీ అని మా పద్ధతిలో ప్రయత్నించి విషయం రాబట్టాను. మళ్ళీ నిద్రలోకి జారుకున్నాడు. ప్రమాదం ఏమీ లేదు, కానీ ఇంకా 2-3 రోజుల పాటు కాస్త మత్తుగా ఉంటుంది. మీరెవరు ఆయనకు వ్యతిరేకంగా ఆయనతో మాట్లాడకూడదు. ముఖ్యంగా ఆయన కొడుకుని చూడకుండా ఉంటే మరీ మంచిది. సరే సార్, అలాగే చేస్తాం. అయితే దుఃఖించటం, నిరాశ, కోపం, పిచ్చి ఇలా. ఇంతకీ ఆ జబ్బు మా బావగారికి ఎలాగొచ్చింది సార్? ఆయన మహాపండితుడు. ఎంత వారలైనా కాంతదాసులే అన్నట్టుగా కాసుదాసులే అని కూడా అనొచ్చు. నిన్న బజార్లో అనుకోకుండా ఈయన గారి బాల్యమిత్రుడు చిల్లర మల్లయ్య గారిని మీ అబ్బాయికి మాట్లాడమంటే మాట్లాడి ఖాయపరుస్తాన్ని భరోసా ఇచ్చాడు. దాంతో ఈ కాసుల పిచ్చయ్య గారికి ఆశ కలిగింది. వెంటనే మీ అబ్బాయికి ఫోన్ చేసి ఆ సంబంధం గురించి చెప్పాడట. మీ వాడు ససేమిర వీల్లేదన్నాడట. పైగా తను అమ్మాయిని ప్రేమించానని, పెళ్లి కూడా ఆమెను చేసుకుంటానని తెగేసి మరీ చెప్పాడట. దాంతో కాసుల పిచ్చయ్య గారు బాగా నిరాశపడ్డారు. ఆ నిరాశ నుంచి దుఃఖం అంటున్నది ఆ 2 లక్షల ప్రభావమే. సరే, మీరు పేషెంట్ని ఈరోజే తీసుకెళ్ళచ్చు. అయితే 2 రోజుల్లోపుగా ఆ చిల్లర మలై నా దగ్గరికి పంపాలి.
అది ఈ కేసులో చాలా ముఖ్యం. అంటే డాక్టర్ గారు కొంపదీసి ఆయనకు కూడా పిచ్చెక్కలేదు కదా? అబ్బే అదేం కాదు. ఇప్పుడు ఒక విషాదంలో ఉన్న మనిషి అంతకంటే ఎక్కువ విషాదంలో ఉన్నవాడిని చూస్తే కొంత ఉపశమిస్తాడు. ఆ సూత్రాన్ని ఆధారంగా చేసుకొని మల్లయ్య ద్వారా ఓ ప్రయోగం చేస్తాం. దాంతో పిచ్చి కుదరొచ్చు. చూద్దాంలేండి. ఓకే ఓకే. పిచ్చయ్యా పిచ్చయ్యా, చాలా ఘోరం జరిగిపోయిందిరా. ఏదో కాస్త నీరసం లేరా? ఇప్పుడు బానే ఉంది. అబ్బా, ఘోరం జరిగింది నీకు కాదురా, నాకు. ఏ లక్షలు పుచ్చుకున్నాక కోట్లు ఇస్తామని మరో సంబంధం ఏమైనా వచ్చిందా? చాలేరా వేళకోళం. లక్షలు లక్షలు తీసి చూపించాలని మా కోడలు పంతాలకు పోయి పతనం వరకు తెచ్చారురా. అత్త కోడలు ఏదో మాట మాట అనుకొని కోడలు అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది. అలా వెళ్ళిందో లేదో నిన్ననే ఓ రాయబారిని పంపింది. కోడలు రాయబారం. సరే ఏంటిటా? ఏముంది, తనేమో 2 లక్షలు పోసి మా వాడిని కొనుక్కుందట. అలా క్రయ విక్రయ ధర్మాన్ని అనుసరించి పుచ్చుకోవటం అంటే ఆ అబ్బాయిని అమ్మేయడం కదూ. బుద్ధొచ్చిందిరా. నేను మాత్రం మా వాడిని అమ్మనురా, అమ్మను. రే కావుడు బావోయ్ వస్తున్నా. నువ్వు మేనమా హోదాలో మన రాముగాడు ఇష్టపడుతున్న పిల్లవాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడరాబోయ్. వెంటనే ముహూర్తాలు పెట్టించేద్దాం, కానీ కట్నం అక్కర్లేకుండా. చాలా బాగుంది బావా. అక్కోయ్, బావగారికి ధనేరియా వ్యాధి తగ్గిపోయింది. రచన శ్రీ దోనే నాగేశ్వరరావు. ఇందులో పాల్గొన్నవారు అనసూయమ్మ, శ్రీమతి టి బాలత్రిపుర సుందరి, నాటు వైద్యుడు శ్రీ డి నాగేశ్వరరావు, కామేశం శ్రీ టి సత్యనారాయణ, కాసుల పిచ్చయ్య శ్రీ జి వెంకటాచారి, చిల్లర మల్లయ్య శ్రీ ఏవి రమణమూర్తి, సైకియాట్రిస్టు శ్రీ కె శ్రీనివాస విఠల్, నిర్వహణ శ్రీ బి చిట్టిబాబు.